మరి ఇక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ ఎక్కడి నుంచి సార్? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓబీసీ జిల్లా చైర్మన్. నా పేరు అల్లా నరసింహరావు అండి. ఓబీసీ జిల్లా చైర్మన్ సార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మీ పేరు సార్? అల్లాడి నరసింహరావు గారు. ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఢిల్లీ వెళ్తున్నామండి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ కోసం కట్టుబడి ఉందో దాన్ని భారతదేశం మొత్తం ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం కోసం పార్లమెంట్లో బిల్లు పెట్టడం కోసం రేపు 6వ తారీఖున జంతర్ మంతర్ సిసి గారు, పొన్నవేరే గారు, రామదాస్ నాయక్ గారు. మీరు బీసీ జిల్లా అధ్యక్షులు అంటున్నారు కదండి, మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా మరి రేవంత్ రెడ్డి గారు కులగణన చేశారు, అది ఏ విధంగా ఉందని కులగణన అనేది ఇవాళ దేశానికి ఆదర్శవంతమై రేపు భవిష్యత్తులో దేశం మొత్తం కూడా ఇవాళ తెలంగాణ వైపు చూస్తుంది. చాలా చక్కగా కులగణన చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ కులగణన తీసుకుని ఇవాళ ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి కేంద్రం తీసుకున్నది, ఇవాళ చేస్తుంది. దీన్ని చూసి మరి బీసీలకు రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారని మీకు ఏమైనా నమ్మకం? 100కి 100% ఆయన ఓసీ బిడ్ అయినా కూడా ఇవాళ బీసీల కోసం 42% రిజర్వేషన్ కోసం పెద్దన్నగా మా ముందు నిలబడి ఆయన ఫైట్ చేయటం మేమందరం హర్షిస్తాం. చూశారు కదండి, మరి రేవంత్ రెడ్డి గారు ఓసీ నాయకుడైనా సరే మా బీసీలకు న్యాయం చేస్తాడు. ఆల్రెడీ బీసీలో మరి పొన్నం ప్రభాకర్ గారు కూడా బీసీ మంత్రిగా ఉన్నారు. మరి చూస్తున్నాం చాలామంది ఎన్ఎస్యూ నాయకులకు మరి రేవంత్ రెడ్డి గారు స్పెషల్గా పంపించినటువంటి రైల్లో వాళ్ళకు ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేసి పంపించడం జరిగింది. ఆ భోజనాల ఏర్పాటుతో కూడా వాళ్ళు సుఖంగా మీరు కడుపు నిండా తింటారా? మంచి ఫుడ్ ఇచ్చిరా రేవంత్ రెడ్డి గారు? మరి ఢిల్లీ ప్రయాణంలో మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు కదా? రేవంత్ రెడ్డి గారు మీకు సుఖంగా సురక్షితంగా పంపిస్తారుగా? ఓకే అన్న, మరి కడుపు నిండా తినండి. మరి చూస్తారు కదండి, చాలా చక్కగా వారు భోజనం చేసుకుంటూ వాళ్ళు చాలా హెల్తీగా మంచిగా ఉన్నారు. ఇక్కడ కూడా ఒక నాయకుడు మరి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారితో కూడా మాట్లాడి తెలుసుకున్నాం.